సినిమా స్టోరీ లైన్ విని దానికి 1-2 సన్నివేశాలు అల్లుకుని కాస్టింగ్ ఓకే చేసుకుని హడావుడిగా సినిమా తీయడం, ఆనక రిజల్ట్ చూసి బోరుమనడం ఇండస్ట్రీలో చాలా మందికి అలవాటే. ముఖ్యంగా నిర్మాత డబ్బులు పెట్టడమే తప్ప ఇంకేం చేయలేని పరిస్థితులే ఎక్కువ. హీరో నాగార్జున మాత్రం తాను ప్రొడ్యూసర్గా వ్యవహరించే సినిమాల విషయంలో చాలా డిఫరెంట్. సినిమాకు సంబంధించిన అన్ని అంశాలపైన నాగ్కి పట్టెక్కివే. అందుకే ప్రేక్షకులకు ఏది నచ్చుతుందో బాగానే జడ్జి చేయగలుగుతాడు. తాజాగా తన కొడుకు నాగ చైతన్య హీరోగా తీసిన రారండే వేడుక చూద్దాం సినిమాకు నాగార్జునే నిర్మాత. ఈ సినిమా ముందు అనుకున్న స్థాయిలో రాలేదు. ఎడిటింగ్ టేబుల్ వద్ద ఈ సినిమా చూసిన నాగార్జున ఏమాత్రం ఇంప్రెస్ అవ్వలేకపోయాడట. దీంతో ప్రేక్షకులకు నచ్చమని భావించిన సీన్లన్నింటినీ ఎడిట్ చేయించాడని టాక్. ఈ విషయంలో డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ చెప్పినా నిర్మోహమాటంగా వ్యవహరించాడని చిత్ర యూనిట్ చెప్తోంది. ప్రేక్షకుల పల్స్ పట్టుకోలేకపోతే సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో నాగార్జునకు బాగానే తెలుసు. అందుకే ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా కొన్ని సీన్లు మళ్లీ షూట్ చేయించారు. లాస్ట్ ఇయర్ నాగార్జున సోగ్గాడే చిన్నినాయనతో కురసాల కళ్యాణ్ కృష్ణకు డైరెక్టర్గా అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా కూడా ముందు అనుకున్నట్టు రాకపోవడంతో నాగార్జున చెప్పిన మేరకు మళ్లీ కొన్ని సీన్లు రీషూట్ చేసి రిలీజ్ చేశారు. దీంతో ఆ సినిమా మంచి హిట్ కొట్టింది. సినిమా రిలీజ్ అవ్వకముందే లోటుపాట్లన్నీ సవరించుకోవాలన్నది నాగ్ ఐడియాలజీ. దానివల్లే నిర్మాతగా 2 ఏళ్లలో 2 వరుస హిట్లు కొట్టాడు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పోడు. అత్తారింటికి దారేది సినిమాలో ఫేమస్ డైలాగ్ ఇది. ఇదే డైలాగ్ నాగ్కు చెప్పాలంటే ఏది తీయాలో కాదు, ఏది ఉంచాలో తెలిసిన వాడే గొప్పోడు అని చెప్పేయచ్చు. ఏమంటారు? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.